ఇదేంద్ర నాయన మొత్తం ఏదో లైట్ తిరుగుతున్నాయి అనుకుంటున్నారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన ప్లాంట్లో కరెంటు పోయింది, జనరేటర్ ఆన్ చేసిన అనమాట మనోడు. కాకపోతే లైట్లు ఆన్ చేయలేదు. ఈరోజు మనకి నైట్ డ్యూటీ ఉంటుంది. చూడండి సిమెంట్ ఎలా పోతుందో, అసలు ఇది మామూలు అరాచకం కాదు. అది చూడండి ఎలా వస్తుందో, మొత్తం బండి మీదనే పడుతుంది. మనకేం ఇబ్బంది ఉండదు కానీ బండి మీద పడి అదంతా దాన్ని క్లీన్ చేసుకోవాలి, తలకాయ నొప్పి. ఎందుకంటే బండి బాగా వైట్ ఉంటుంది కదా. ఫైనలీ మనం లైట్ వేసిండు, ఇప్పుడు లోడ్ అయిపోయింది. ఇప్పుడు పేపర్ పట్టుకొని మనం అందులో పడేసుకోవడమే. పేపర్ అసలు ఇయ్యని వాళ్ళకి, నేను అట్లా పెట్టేసుకుంటా. వాళ్ళకి కింది దిగి ఇచ్చేంత నాకు ఓపిక ఉండదు. చూడండి మన కంపెనీలోకి ఈరోజు బుల్ వెహికల్ వచ్చింది అనమాట, జేసీబీ మోడల్లో వేరేది. దాని గురించి మనకు ఐడియా లేదు. మీకు ఐడియా ఉంటే దాని కింద కామెంట్ పెట్టండి ఆ వెహికల్ ఎలా ఉంటుందో. ఇప్పుడు చూడండి మనం అన్లోడింగ్ పాయింట్కి వచ్చాము. ఈరోజు నైట్ అవుతుంది, నాకు తెలిసి 10 ఆ టైం దాకా అవుతుంది, 10-11 అవుతుంది అనుకుంటా. ఎందుకంటే 3M³ కదా, మస్తు చికాకు అవుతుంది. అంతా మాన్యువల్గా గుంజుకోవడం మనుషులు ఒక దగ్గర పోస్తే. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మన వాళ్ళు రేకు సూట్ పెట్టుకుంటున్నారు, ఎందుకంటే బాగా కిందికి ఉంటుంది కదా. రేకు సూట్ మీద పోస్తే అది ఆటోమేటిక్గా జారిపోతుంది కిందికి. మనం వెహికల్ పెట్టామన్నమాట. ఈ పక్కన ఒక చెట్టు ఉన్నదన్నమాట. చెట్టు నా టైర్ దొక్కంగానే బాగా ఒక చేదు వాసన వస్తుంది. ఆ చెట్టు బాగా ఘోరమైన వాసన వస్తుంది, బాగా చికాకు అనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము చెట్టు కానించి. అమ్మాయి కొంచెం ప్రశాంతంగా ఉంది, కాకపోతే చికాకే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియో.